మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సంకటహర చతుర్థి. కార్తీక మాసంలో వస్తున్న సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకండి చాలు, మహారాజయోగం పడుతుంది. సంకటహర చతుర్థి రోజు ఈ చెట్టును తాకితే మీకు విపరీతంగా అదృష్టం పడుతుంది. అంతేకాదు మీ శరీరంలో ఉన్న రోగాలను కూడా ఈ చెట్టు పోగొట్టేస్తుంది. మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది. మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు ఈ చెట్టును తాకటం వల్ల మీ జీవితంలోని సమస్యలు కూడా పోతాయి. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కొన్ని చెట్లకు కొన్ని సమయాలలో విపరీతమైన శక్తి వస్తుంది. అది మన కంటికి కనిపించదు. కానీ ఈ శక్తివంతమైన సమయాలలో మనం ఆ చెట్లను తాకగలిగితే అవి వాటి శక్తిని మనకు ఇస్తాయి. అవి మన యొక్క మానసిక శారీరక బాధలను తొలగిస్తాయి. సంకటహర చతుర్థి రోజున ఈ చెట్టు చాలా శక్తిని ఇస్తుంది. సాక్షాత్తు వినాయకుడే ఈ చెట్టుకు శక్తిని అందిస్తాడు. రేపు వచ్చే సంకటహర చతుర్థి మామూలుది కాదు. ఇది చాలా మహిమాన్వితమైన రోజు. ఇలాంటి గొప్ప పర్వదినాన్ని మీరు పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ చెట్టును మాత్రం తప్పకుండా తాకండి. ఈ చెట్టును తాకితే మీకు వినాయకుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు. ఈ చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న సకల దరిద్రాలు పోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. మరి రేపు సంకటహర చతుర్థి రోజున తాకవలసిన ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అది ధర్మపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పొలిమేరల్లో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎండకు ఎండి వానకు తడిచి కొంచెం పాతబడినా కానీ అత్యంత శక్తివంతమైన ఒక గణేష విగ్రహం ఉండేది. ఆ విగ్రహానికి రోజు పూజలు చేసే పూజారి కానీ చుట్టూ పెద్ద ఆలయం కానీ లేవు. కానీ ఆ మార్గం గుండా వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి నమస్కారం చేసుకుని వెళ్ళేవారు. ఆ ఊరిలో 3 విచిత్రమైన భక్తులు ఆ గణపయ్యకు ఉండేవారు. వారి గురించి ఒకరికి ఒకరు తెలియదు. మొదటి భక్తుడు రామయ్య ఒక పేద రైతు. రోజు తెల్లవారుజామునే పొలానికి వెళ్లే ముందు ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి తన పెరట్లో పూసిన ఒక మందార పువ్వును స్వామికి పెట్టి, ఓ బొజ్జగణపయ్య, నా పంటను చల్లగా చూడు తండ్రి అని దండం పెట్టుకుని వెళ్ళేవాడు. రెండో భక్తుడు ఒక గాడిద. ఊరి చాకలివాడి దగ్గర రోజు చాకిరీ చేస్తూ ఉండేది. మధ్యాహ్నం వేళ బట్టల మూట మోసి అలసిపోయిన ఆ గాడిదను చాకలివాడు ఆ మర్రి చెట్టుకే కట్టేసి తను భోజనం చేయడానికి వెళ్ళేవాడు. ఆ సమయంలో ఆ గాడిద తన మెడను స్వామి విగ్రహం వైపు తిప్పి కళ్ళు మూసుకొని, ఓ నా దైవమా, నా యజమానికి కొంచెం మంచి బుద్ధిని ఇవ్వు, నాకు కొంచెం గడ్డి దొరికేలాగా చెయ్యి అని తన భాషలో ప్రార్థించేది. మూడో భక్తుడు ఒక చిన్న ఎలుక. ఆ విగ్రహం కింద ఉన్న కన్నంలోనే దాని నివాసం. రాత్రిపూట అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ ఎలుక బయటకు వచ్చి పగటిపూట రామయ్య పెట్టిన పువ్వులోని పరాగాన్ని, భక్తులు వదిలేసిన కొబ్బరి చిప్పల అంచులను తింటూ ఆ గణనాథుడి పాదాల దగ్గర ఆడుకుంటూ, స్వామి, నన్ను ఏ పాము పిల్లి బారిన పడకుండా కాపాడు అని కిచ్కిచ్చుమంటూ మొరపెట్టుకునేది. ఇలా 3 తమ భక్తిని తమ పద్ధతుల్లో వేరువేరు సమయాల్లో స్వామికి నివేదించేవారు. వినాయకుడు కూడా వారి నిష్కల్మషమైన భక్తికి ముసిముసిగా నవ్వుకునేవాడు. ఒక సంవత్సరం ధర్మపురంలో తీవ్రమైన కరువు వచ్చింది. చుక్క నీరు లేదు. భూమి బీటలు బారింది. చెరువులు ఎండిపోయాయి. మనుషులకే కాదు, పశుపక్షాదులకు కూడా తిండి నీరు దొరకటం కష్టమైంది. ఈ కరువు ఆ 3 భక్తుల జీవితాలను తలకిందులు చేసింది. రామయ్య పంట పూర్తిగా ఎండిపోయింది. కనీసం విత్తనాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ గాడిద పరిస్థితి మరీ దారుణం. ఊరిలో పనులేక చాకలివాడికి గిరాకీ తగ్గింది. దాంతో వాడికి ఆ గాడిదను మేపే ఓపిక కూడా లేకపోయింది. దాన్ని రోజంతా కట్టడం, కొట్టడం, తిట్టడం ఎక్కువైంది. ఆ ఎలుకకు ఎక్కడా ఒక్క గింజ కూడా దొరకటం లేదు. ఆకలితో కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రామ ప్రజలందరూ చెల్లాచెదురై దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మన 3 భక్తులు కూడా తమ ప్రార్థనలను రెట్టింపు చేశారు. గణపయ్య, ఈ కరువు నుండి నన్ను గట్టెక్కించు తండ్రి అని రామయ్య వేడుకున్నాడు. దేవా, ఈ ఆకలి బాధ నేను తట్టుకోలేను అని ఆ గాడిద మూగగా రోదించింది. స్వామి, ఒక్క గింజ నన్ను బ్రతికించు అని ఆ ఎలుక కన్నీరు పెట్టుకుంది. 3 ప్రార్థిస్తుంది ఒక్క దేవుడినే, కానీ వేరువేరుగా.
నన్ను కాపాడు, నన్ను కాపాడు అన్న స్వార్థపూరిత ప్రార్థనలే వారి నోట వస్తూ ఉన్నాయి. ఒకరోజు మధ్యాహ్నం ఆకలికి తట్టుకోలేక రామయ్య నీరసంగా ఆ మర్రి చెట్టు క్రిందకు వచ్చాడు. దేవా, నా మొర నీకు వినబడటం లేదా అని గట్టిగా అడగడానికి వచ్చాడు. అదే సమయానికి చాకలివాడు కొట్టడంతో భయపడి ఆ గాడిద తాడు తెంచుకొని ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది, నన్ను రక్షించు అని అడగడానికి. ఆ ఎలుక కూడా ఆకలి మత్తులో పగలు అని చూడకుండా కన్నం నుండి బయటకు వచ్చి ప్రసాదం కోసం వెతుకుతోంది. ఒకేసారి ఆ ముగ్గురు అక్కడ కలుసుకున్నారు. రామయ్య తాను ఉదయం పెట్టిన మందార పువ్వు కింద పడి ఉండటం చూశాడు. దాన్ని ఆ గాడిద తొక్కిందని అనుకున్నాడు. ఛీ, నా పూజను మైల చేశావా అని ఆ గాడిదను కొట్టడానికి ఒక కర్ర తీశాడు. ఆ గాడిదకు కోపం వచ్చింది. నేను నా దేవుడి దగ్గరకు వస్తే ఈ మనిషి నన్ను కొడతాడా అన్నట్లుగా గట్టిగా ఒడ్లు పెట్టింది. ఆ ఎలుక వాళ్ళిద్దరి అలికిడికి భయపడి కోపంతో రామయ్య కాలిని కొరికింది. రామయ్య అబ్బా అని కాలు విదిలించాడు. ఆ విదిలింపుకు ఆ గాడిద బెదిరి పక్కనే ఉన్న రామయ్య నీళ్ల కుండను తన్నేసింది. నీళ్లన్నీ ఒలిగిపోయాయి. ముగ్గురి మధ్య పెద్ద గొడవే జరిగింది. రామయ్య కోపంతో వీగిపోతే, ఓ గణపయ్య, చూస్తున్నావా, నా భక్తిని ఈ రెండు జంతువులు పాడు చేస్తూ ఉన్నాయి అని అరిచాడు. తర్వాత ఆ రెండిటి వైపు తిరిగి ఇలా సవాలు విసిరాడు. నేనే గనుక నీ నిజమైన భక్తుణ్ణి అయితే నా ప్రార్థన వల్లే ఈ ఊరి కరువు తీరాలి. ఈ గాడిద, ఈ ఎలుక నన్ను ఇబ్బంది పెట్టినందుకు నువ్వే వాటిని శిక్షించాలి. ఆ గాడిద కూడా మొండిగా తల తిప్పి స్వామి వైపు చూసి, కాదు దేవా, నేనే నీ నిజమైన భక్తురాలిని. ఈ మనిషి అహంకారి, నా సేవను గుర్తించి నువ్వు నన్నే దీవించాలి అన్నట్టుగా అరిచింది. ఆ ఎలుక కూడా ఏమాత్రం తగ్గలేదు. విగ్రహం పైకి ఎక్కి రామయ్య పెట్టిన పువ్వును పీకి పడేసి, మీరిద్దరూ కాదు, నేనే నీ వాహనాన్ని, నా భక్తే గొప్పది, నన్ను కాదని వీరిని శిక్షించు అని కిచకిచలాడింది. ముగ్గురు నా భక్తి గొప్పది, నీ భక్తి గొప్పది కాదు అని స్వామి ముందు తమ అహంకారాన్ని ప్రదర్శించారు. వినాయకుడు ఆ దృశ్యం చూసి నవ్వాలో ఏడవాలో తెలియక నిట్టూర్చాడు. వారు అలా కొట్టుకుంటూ ఉండగా ఎక్కడా లేని ఓపిక తెచ్చుకొని నీరసంగా నడుస్తూ ఒక ఆవు అక్కడికి వచ్చింది. దాని కళ్ళల్లో ఆకలి, దప్పిక స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అది వచ్చి ఆ ముగ్గురి గొడవను ఒక్క క్షణం చూసింది. తర్వాత ప్రశాంతంగా గంభీరంగా అంబా అని అరిచింది. ఆ అరుపుకు ఆ ముగ్గురు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. ఆ ఆవు అరుపు వారికి మాటల్లా అనిపించింది. అది వారి హృదయాలతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఓ మూర్ఖ జీవుల్లారా, ఎవరి ముందు నిలబడి మీ గొప్పదనం గురించి వాదులాడుకుంటూ ఉన్నారు? ఆపదల నుండి గట్టెక్కించే సంకటహరుడి ముందా? రామయ్య, నువ్వు మనిషివి, నీకు తెలివి ఉంది. ఆ తెలివిని అహంకారానికి వాడుతున్నావు. గాడిద, నువ్వు శ్రమజీవివి, నీ శ్రమలో ఓర్పు లోపించింది. ఎలుక, నువ్వు స్వామికి దగ్గరగా ఉన్నావు, కానీ స్వామి తత్వాన్ని అర్థం చేసుకోలేదు. మీరందరూ నా ఆకలి, నా కష్టం, నా పూజ అంటున్నారు. మన ఆకలి, మన కష్టం, మన పూజ అని ఎందుకు అనటం లేదు? ఈ కరువు ఒక్క మీదేనా? ఊరిది కాదా? ఈ పక్షులది కాదా? నాలాంటి మూగ జీవాలది కాదా? వినాయకుడికి కావాల్సింది మీ మిడిమిడి పూజలు కావు, మీ ఐకమత్యం. ఆయన తండ్రి ముగురమ్మల మూలపటమ్మ అయితే ఈయన సమస్త జీవులకు దేవుడు. ఆయన సృష్టిలో మనిషి, గాడిద, ఎలుక అందరూ సమానమే. అందుకే తన వాహనంగా ఒక చిన్న ఎలుకను చేసుకున్నాడు. ఒకరి పూజను ఒకరు గౌరవించుకోండి, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోండి. నా కోసం అని కాదు, అందరి కోసం అని ఆ గణనాథుణ్ణి ప్రార్థించండి. మీ అహంకారం వీడి ఐకమత్యంతో ఒక్కసారి ఆయన్ను పిలవండి. అప్పుడు చూడండి ఆ గజాననుడు ఎలా కరుణిస్తాడో. ఆ గోమాత మాటలు ఆ ముగ్గురి గుండెల్లోనికి సూటిగా దూసుకువెళ్ళాయి. వారి కళ్ళు తెరుచుకున్నాయి. తాము ఎంత పెద్ద తప్పు చేశామో వారికి అర్థమైంది. రామయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే ఆ గాడిద దగ్గరకు వెళ్ళి దాని తల నిమిరినాడు. క్షమించు తల్లి అన్నాడు. ఆ ఎలుక వైపు చూసి జేబులో దాచుకున్న ఒక రొట్టె ముక్కను దాని ముందు వేశాడు. ఆ గాడిద కూడా శాంతించి రామయ్య చేతిని నాకుతూ కృతజ్ఞత తెలిపింది. ఆ ఎలుక ఆ రొట్టె ముక్కను చూసి ఆనందంగా కిచకిచమంటూ ముగ్గురి చుట్టూ తిరిగింది. గోమాత వారిని ఆశీర్వదించినట్లుగా తల ఊపి నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి వారి ప్రార్థన స్వరూపమే మారిపోయింది. రామయ్య రోజు పొలానికి వెళ్ళే దారిలో ఆ గాడిద కోసం కొంచెం గడ్డి, ఆ ఎలుక కోసం కొన్ని గింజలు తెచ్చేవాడు. ఆ గాడిద తన యజమానిని ఆ మర్రి చెట్టు దగ్గరకు లాక్కొచ్చి రామయ్య తెచ్చిన గడ్డి తింటూ రామయ్య పూజ పూర్తయ్యే వరకు కదలకుండా నిలబడేది.
ఆ ఎలుక వారిద్దరూ ఉన్నా భయపడకుండా విగ్రహం దగ్గరకు వచ్చి వారు పెట్టిన గింజలు తింటూ వారి ప్రార్థనలో పాలు పంచుకునేది. వారి ప్రార్థన ఇప్పుడు నన్ను కాపాడు అని కాదు, స్వామి మా ఊరిని కాపాడు, ఈ కరువును పోగొట్టు, సమస్త జీవులకు ఆహారం నీరు ప్రసాదించు తండ్రి అని కోరుకునేవారు. వారి ఐకమత్యం చూసి ఊరి జనం కూడా కొందరు వారితో కలిశారు. ఆ మర్రి చెట్టు కింద రోజు చిన్నపాటి సంకీర్తనం జరిగేది. కానీ కరువు తీరలేదు. రోజులు గడిచాయి. సంకటహర చతుర్థి రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూసి గణపతిని చూస్తే అన్ని సంకటాలు తీరతాయని నమ్మకం. కానీ ఆ రోజు పొద్దుటి నుండే వాతావరణం భీకరంగా ఉంది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. సంధ్యవేళకు ముగ్గురు భక్తులు మరికొంతమంది గ్రామస్తులు ఆ విగ్రహం దగ్గర చేరారు. పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే మొదలైంది ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం, భారీ వర్షం. గ్రామస్తులంతా అయ్యో వర్షం అని ఇళ్లకు పరిగెత్తారు. కానీ రామయ్య, ఆ గాడిద, ఆ ఎలుక మాత్రం కదల్లేదు. ఇన్నాళ్ళుగా ఈ వర్షం కోసమే కదా మనం ప్రార్థించింది. ఈ గంగమ్మే ఆ గణపయ్య ప్రసాదం. ఈ వర్షంలోనే స్వామికి అభిషేకం చేద్దాం అని రామయ్య గట్టిగా అరిచాడు. ఆ ముగ్గురు ఆ కొండపోత వర్షంలో నిలబడ్డారు. రామయ్య తన పాత దుప్పటిని స్వామి విగ్రహానికి అడ్డుగా పట్టాడు. ఆ గాడిద గాలికి దీపం ఆరిపోకుండా విగ్రహానికి అడ్డుగా నిలబడింది. ఆ ఎలుక నీటిలో కొట్టుకుపోతున్న పూజా సామాగ్రిని తన నోటితో పట్టుకొచ్చి విగ్రహం పాదాల దగ్గర పెట్టింది. ఆ రాత్రి వారికి చంద్రుడు కనిపించలేదు. దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. అయినా వారు నిరాశపడలేదు. చంద్రుడు లేకుంటే పోని, మా దేవుడు మా కంటి ముందు ఉన్నాడు అనుకున్నారు. ఆ వర్షంలో చలిగి వణుకుతూ ఆ ముగ్గురు రాత్రంతా ఓం గం గణపతియే నమః, సంకట నాశన గణపతియే నమః అని భజన చేస్తూనే ఉన్నారు. వారి శరీరాలు చల్లబడ్డాయి. కానీ వారి గుండెల్లో భక్తి వేడిగా ప్రజ్వలుతుంది. తెల్లవారుజామున వర్షం కొంచెం తగ్గింది. అప్పటికే అలసిపోయిన ఆ ముగ్గురు ఆ విగ్రహం పాదాల దగ్గరే ఒకరికొకరు ఆనుకుని నిద్రలోకి జారుకున్నారు. ఆ ముగ్గురికి ఒకేసారి ఒకే రకమైన కల వచ్చింది. ఆ కలలో బాలగణపతి కోట్ల సూర్యుల కాంతితో వారి ముందు నిలబడి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. నా ప్రియమైన భక్తులారా, మీ ఐక్యతను, మీ అచంచలమైన భక్తిని నేను మెచ్చుకుంటున్నాను. సంకష్ట సమయంలో కూడా మీరు చూపిన పట్టుదల ప్రశంసనీయం. కానీ మీరొక విషయాన్ని గ్రహించాలి. మీ గ్రామానికి వచ్చిన ఈ కష్టాలకు, ఈ కరువుకు కారణం దైవం కాదు, మనుషులే. మీ గ్రామ ప్రజల ప్రవర్తనే ఈ విపత్తులకు మూలం. ఎక్కడ చూసినా చెట్లను నరికివేయటం, నదులలోనికి వ్యర్థాలను వదలటం, భూమిని రసాయనాలతో నింపటం వంటి పనుల వలన ప్రకృతి మాతకు గాయాలయ్యాయి. వర్షాలు లేకపోవటం, భరించలేని ఎండలు, అనుకోని సమయంలో వచ్చే భీకరమైన వర్షాలు, ఇవన్నీ దైవ శాపాలు కావు. ఇవి మనిషి తన చేతులారా చేసుకున్న కర్మ ఫలితాలు. ప్రకృతిని పాడు చేసి కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని నిందించటం చాలా సులభం. కానీ మీ ప్రవర్తనను మార్చుకోకుండా, ప్రకృతిని గౌరవించటం నేర్చుకోకుండా కేవలం పూజలు ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఏమిటి? నిజమైన భక్తి అంటే కేవలం గుడిలో దీపం పెట్టడం కాదు. వాటిని ప్రతి మొక్కలో, ప్రవహించే ప్రతి నదిలో, మనం పీల్చే గాలిలో దైవాన్ని చూడటమే అసలైన భక్తి. ప్రకృతిని ప్రేమించటం, మొక్కలను నాటటం, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచటం కూడా గొప్ప పూజతో సమానం. మీరు భూదేవిని, ప్రకృతి దేవతను కాపాడితే ఆమె మిమ్మల్ని, మీ తలరాతను చల్లగా చూస్తుంది. మీరు నాపై చూపిన ఐక్యతను ఇప్పుడు మీ గ్రామాన్ని, మీ పర్యావరణాన్ని కాపాడడానికి ఉపయోగించండి. కలిసికట్టుగా మీ తప్పులను సరిదిద్దుకోండి. వెళ్ళండి. మార్పు మీ నుండే మొదలు కావాలి. అదే మీరు నాకు సమర్పించే నిజమైన నైవేద్యం. ఆ కల నుండి మేలుకున్న మరుసటి ఉదయం రామయ్య, గాడిద, ఎలుక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారి కళ్ళల్లో కొత్త వెలుగు కనిపించింది. వారికి పూర్తి జ్ఞానోదయమైంది. తమ సమస్య దైవిక పరీక్ష కాదని, అది మానవ తప్పిదాల ఫలితమని స్పష్టంగా గ్రహించారు. వెంటనే వారు ముగ్గురు గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి తమకు గణపతి కలలో చెప్పిన సందేశాన్ని వివరంగా చెప్పారు. మొదట గ్రామస్తులు ఆశ్చర్యపోయినా ఆ ముగ్గురిలోని నిజాయితీని, వారి ఐక్యతను, వారు చెప్పిన మాటల్లోని సత్యాన్ని చూసి అంగీకరించారు. ఆ రోజు నుండి రామాపురం స్వరూపమే మారిపోయింది. గ్రామ ప్రజలందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఊరిలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటడం ప్రారంభించారు. యువకులు నదులను, చెరువులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ మనిషి, గాడిద, ఎలుకల ఐక్యత ఇప్పుడు కేవలం మర్రి చెట్టు కింద పూజకే పరిమితం కాలేదు. అది గ్రామాన్ని కాపాడే ఒక గొప్ప ఉద్యమంగా రూపాంతరం చెందింది. కాలక్రమేణా వారి సమిష్టి కృషి ఫలించింది. ఆ గ్రామం తిరిగి పచ్చదనంతో కలకలలాడింది.
భూమి చల్లబడింది. సరైన సమయానికి వర్షాలు కురిసి చెరువులు నిండాయి. పొలాలు మళ్ళీ పండాయి. దేవుడిని ప్రార్థించటం అంటే కేవలం పూజలు చేయటం కాదని, మనం నివసించే ప్రకృతిని గౌరవించటం, కాపాడుకోవటం కూడా గొప్ప భక్తే అని ఆ గ్రామ ప్రజలు తమ చేతుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, చాలాసార్లు మనమే మన కష్టాలకు కారణమవుతాము. మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల మనకు ఉన్న నిర్లక్ష్యం వంటివి సమస్యలను సృష్టిస్తాయి. కానీ మనం వాటిని గ్రహించకుండా దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని నిందిస్తాము. అసలు సమస్య ఎక్కడ మొదలయ్యిందో ఆలోచించకుండా దైవాన్ని తప్పు పట్టడం చాలా సులభం. మనం చేయవలసిన మొదటి పని ఆత్మ పరిశీలన. సమస్యకు మూలం మనలోనే ఉందేమోనని వెతుక్కోవాలి. మనలో ఉన్న లోపాలను, మనం చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. మన శక్తి మేరకు మనం ప్రయత్నించిన తర్వాత కూడా ఫలితం మన చేతుల్లో లేనప్పుడు అప్పుడు పూర్తి భారాన్ని దేవుడిపై వేసి మనశ్శాంతితో ఉండటమే ఉత్తమమైన మార్గం. ఎందుకంటే మనకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ భగవంతుడికి మనకంటే బాగా తెలుసు. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టి చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇదే రోజున సంధ్యా సమయం ముగిశాక చంద్రుడిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఉపవాసం ఉండేవారంతా చంద్రుడిని చూసిన తర్వాతే తమ ఉపవాసాన్ని విరమించాలి. సంకష్టి చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఇక రేపు మీరు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసినా చేయకపోయినా మీకు అంతటి ఫలితం దక్కాలి అంటే ఈ చెట్టును తాకాలి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టుకు చాలా విశిష్టత ఉంది. సంకష్టహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టును తాకటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున మీరు ఇంటి దగ్గర ఉన్న జిల్లేడు చెట్టును తాకి వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మీ సమస్యలు తీరిపోతాయి. దీనికి కారణం జిల్లేడు చెట్టుకు మరియు సకల విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఉన్న ప్రత్యేక అనుబంధమే. జిల్లేడు చెట్టు అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. వినాయక చవితి పూజలో మనం ఉపయోగించే 21 రకాల పత్రాల్లో జిల్లేడు ఆకు కూడా ఒకటి. అలాగే తెల్ల జిల్లేడు పూలతో మాల కట్టి గణపతికి సమర్పిస్తే ఆయన అత్యంత ప్రసన్నుడవుతాడు. తెల్ల జిల్లేడు మొక్క వేరు సహజంగానే గణపతి ఆకృతిలో ఉంటుందని, అందుకే దీనిని శ్వేతార్ఘ గణపతి అని కూడా పిలుస్తారని కూడా చెప్తూ ఉంటారు. ఈ చెట్టులో సాక్షాత్తు వినాయకుడే నివసిస్తాడని నమ్మకం. ఈ కారణం చేతనే జిల్లేడు చెట్టును పూజించటం లేదా తాకటం వల్ల అష్టైశ్వర్యాలు లభించి దారిద్ర్యం దూరమవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. మీ ఇంటి దగ్గర ఏ రంగు పూలు పూసే జిల్లేడు చెట్టు ఉన్నా, ముఖ్యంగా తెల్లటి పువ్వులు పూసే జిల్లేడు చెట్టు ఉంటే దానిని భక్తితో తాకండి. మీకు తరతరాలకు తరగని ఆస్తి, సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక విషయాలకే కాదు, మీ జీవితంలో ఉన్న చెడు దృష్టి, గ్రహదోషాలు మరియు ఇతర శుభాలు తొలగిపోయి మీ కుటుంబంలో సంతోషము, అదృష్టము వెల్లివిరుస్తాయి. తెల్ల జిల్లేడు చెట్టు ఇంటిని దుష్టశక్తుల నుంచి కూడా కాపాడుతుందని నమ్మకం. మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. రేపు సంకష్టహర చతుర్థి పర్వదినం కాబట్టి మీకు వీలైతే మంచి ముహూర్తంలో ఒక జిల్లేడు మొక్కను తీసుకువచ్చి నాటండి. అది మీకు మరియు మీ కుటుంబానికి శుభాలను తెస్తుంది. మీరు నాటిన ఆ మొక్క పెరిగి పెద్దయ్యాక దానిని పూజించడం ద్వారా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టును తాకటం లేదా పూజించటం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.